యువకులందరికీ నాది ఒక విన్నపము. మన భవిష్యత్తులో మారాలి అంటే మన చేతిలోనే ఉంది. యువకులు రాజకీయాలలోకి రావాలి. రాజకీయం అంటే ఏదో పాలిటిక్స్ అని కాదు. సెల్ఫ్ గవర్నెన్స్, మనల్ని మనం పరిపాలించుకున్నటువంటి రోజులు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మైథిలి రాజ్యాంగబద్ధంగా 25 సంవత్సరాల వయసు ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో అప్పుడు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి అర్హులు. సో మనమందరం మన భవిష్యత్తు మార్చుకోవాలంటే ఇప్పుడు దేశ అభివృద్ధి ప్రధానమంత్రి చేతిలో ఉంది. ప్రధానమంత్రి గారు గత 60 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు వల్ల కానిది కేవలం 10 సంవత్సరాలలో ప్రపంచానికే ఆదర్శంగా భారతదేశాన్ని తీసుకెళ్లారు. కాబట్టి మన వంతు సహాయంగా మన లోకల్ గవర్నెన్స్, మన యొక్క నియోజకవర్గంలో మనం ఫామ్ చేసుకొని నిస్వార్థపరులైన నాయకులతో ప్రజానాయకుడు కావాలి. నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, యువకులు ఎంతోమంది నిరుద్యోగంతో చాలా బాధపడుతున్నారు. కాబట్టి మనమందరం ప్రపంచంగా మొదలు పెడితే ఉద్యమం ఖచ్చితంగా మన భవిష్యత్తు మారుతుంది. దీనికి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో పార్టీ పరంగా తీసుకొని నేను ఎవరిని వ్యతిరేకించను, ఎవరిని కూడా వ్యతిరేకించాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. కాకపోతే ఇప్పుడు మన డబ్బు ఏదైతే ట్యాక్సెస్ రూపంలో, పన్ను రూపంలో చెల్లిస్తున్నామో వాటిని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, దేనికోసం ఉపయోగిస్తున్నాము, ఎక్కడెక్కడ ఎంత అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నామని లెక్కలు చెప్పేటటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు మనకు రాలేదు. ఏకైక ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. కనుక నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రూపాయి కూడా నిస్వార్థంగా ఖర్చు పెట్టి నేను ముందుకు తీసుకెళ్తానని ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాను. కావున ఒక చేతి కలిస్తే చప్పట్లు మోగవు అని అందరికీ తెలిసిన విషయమే. నాకు యువత లీడర్స్ కావాలి అని వెతుకుతున్నాను. నేను ఇప్పుడు కాదు, 2009లో నా చిన్ననాటిలోనే ప్రయత్నం చేశాను. నాకు సోషల్ సర్వీస్ టు అవర్ నేషన్ అని చెప్పేసి ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది. మేక్ ఇన్ ఇండియా 6997 అని చెప్పేసి నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. వీటన్నిటిని నేను ముందుకు తీసుకెళ్ళాలంటే నా యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని చేరవేయాలి అని చెప్పేసి నెక్స్ట్ టర్మ్లో మనం సెల్ఫ్ గవర్నెన్స్, మనమే ఒక గవర్నమెంట్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నా యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను, 9948246997. వాట్సాప్ చేయండి. ఎక్కడి నుంచైనా పర్వాలేదు, మనం ఉద్యమం స్టార్ట్ చేద్దాము. ఉద్యమం అంటే ఏదో వాళ్ళని వ్యతిరేకించడం, వీళ్ళని వ్యతిరేకించడం కాదు. మన ఉద్యమం ఎలా ఉంటుంది అంటే మన పోరాటం కేవలం మన యొక్క మేధాశక్తితో ఉంటుంది. నెక్స్ట్ ప్రజలలో మనం చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి. కొన్ని మనము సమావేశాలు కూడా పెట్టుకుందాము. దానికి మీ యొక్క సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.